ఏమరా మామ ఒక్కనే కూర్చున్నా ఏం చెప్తున్నాడా? అట్టుగానే కూర్చున్నారా? అరే రేపు ఊలి పండు ఉంది కదరా, దావత్ చేసుకుందామా? దావత్కి పైసలు ఏంటి? అరే పైసలు కరవా, కాముడు ఆట ఆడితే కూలీలు ఎత్తే పైసలు వస్తాయి కదరా. మన ఇద్దరం దోలు ఎత్తారా? నాకు వచ్చినాయి 2 పాటలు, మనకు పాటలు వచ్చా? అరే మన దోసుగా లేరారా, అలా పిలుద్దాం. వాళ్ళు చెరువు పాట పాడతారు, నీకు 2 పాటలు వస్తాయి. మంచిగా 4 కలిసి పాటలు పాడదాం, కూలీలు వేద్దాం, పైసలు వస్తాయి, కథం. సరేరా, మన దోస్తు వాళ్ళందరూ తీసుకురాపో. ఇలా కాములాడి వచ్చిన పైసలతో రేపు దావత్ చేసుకుందాం. సరే ఓకే, జల్ది రాపో. పాట పాడు. వీల 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 ధర్మపురిలో వీల ధర్మపురిలో వీల 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 ధర్మపురిలో వీల ధర్మపురిలో వీల ధర్మపురి నరసింహదేర లడ్డుల్లో వీర డేర లడ్డుల్లో వీర వీల 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 ధర్మపురిలో వీల ధర్మపురిలో చిట్టి మంచిది. అవార్డు కూడా రావే నువ్వు వాడు రాదే పాడు. మూడు పుడకల్లా పేరు ఓ రాజ గుమ్మడి, ఏ రాజు పంపినాడే ఓ రాజ గుమ్మడి. మూడు పుడకల్లా పేరు ఓ రాజ గుమ్మడి, ఏ రాజు పంపినాడే ఓ రాజ గుమ్మడి. మహారాజు రాముడు రాజ గుమ్మడి. మంచోళ్ళకి ఇట్లా వాడుతుంటారు కదా ఇయ్యాలి. 10 ఊళ్ళలో 100 కొట్టిరా? మస్తు కొట్టిన పోతుంది కానీ ఈసారి రోహిత్ శర్మ 69 కొట్టిర్రా, సెంచరీ అవుతుంది. అరే మిమ్మల్ని ఏడాది ఎక్కిలు ఆడమంటారా? ఏమైంది? అప్పుడు నుంచి అచ్చికిడ కూర్చున్నారు. ఏమైందిరా? ఏమైందంటే వేంద్రా, ఇలా కాముడురా, ఇలా కాముడు ఆడి పైసలు దావా చేసుకుని రేపు మంచిగా దావత్ చేసుకుందాం. అరే నిజమేరా, కాముడు ఆడి రేపు దావత్ చేసుకుందాం. కరెక్టే, చూద్దాం పరా. సుమన్ చెప్పొద్దారు మరి. అరే సుమన్ గారు వస్తాడారా? ఆడు చెప్తేనే వచ్చిండ్రా నేను. అరే అట్లా సరే మరి ఆడదాం. మస్తు ఐడియా ఉన్నవారు దానికి ఎదురా. అరే ఇప్పుడు నీకు 2 పాటలు వస్తాయి, నాకు 1 పాట వస్తాయి, నేను 1 పాట వస్తాయి. ఒక పని చేద్దాం, మా కాకు ఫోన్ చేస్తా, ఆడ కొలలు ఉన్నాయి పట్టుకొని వస్తా, మీరు ఈయన ఉంటాడు. బాగా పడతాడు పాటలు, మస్తు ఆడతాడు. మరి ఇప్పుడు ఇంటింటికి 1 పాట పాడాలి. ఇప్పుడు ఉన్నది ఇంకొక పాడిందే పాడు, పాడిందే పాడు. మీకు 10 అయిపోయారంటే మాన మొదలు చెబుతాయి. మరి ఫోన్ చేయరా? ఫోన్ వద్దు, నిన్ను పట్టుకో. ఇంటికా ఉన్నాడు ఇప్పుడు? ఉన్నాడు. తొందరగా. అరే రెడీ అయ్యరా. మల్లే చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి. మల్లే చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి. పోయాటోలు ఎవరయ్యా మదనో నవయారి మదనో నవయారి. పోయాటోళ్ళు ఎవరయ్యా మదనో నవయారి మదనో నవయారి. పోయాటోళ్ళు సీనయ్య మదనో నవయారి మదనో నవయారి. పోయాటోళ్ళు సీనయ్య మదనో నవయారి మదనో నవయారి. వైశ్య తీసుకుంటది ఎప్పటికి, అదే ముందు తెలియదా? మనోళ్ళే మన ఊరు మన దగ్గర వేరే వస్తారా? రారా పాడరా. నువ్వే సీను వాడి ఈడు మంచిగా వాడతాడు. గుట్టకు వమ్మన్న గాని కట్టెలు తెమ్మన్న గాని గొప్పు నిండా మల్లె పువ్వులెక్కడి బామ. గుట్టకు వమ్మన్న గాని కట్టెలు తెమ్మన్న గాని గొప్పు నిండా మల్లె పూలు ఎక్కడి
బామ గుట్టకు ఉమ్మన్న గాని కట్టెలు దెమ్మన్న గాని కొప్పు నిండా మల్లె పూలెక్కడి ఏ బామ గుట్టకు బొమ్మన్న గాని కట్టెలు వెమ్మన్న గాని కొప్పు నిండా మల్లె పూలు ఎక్కడి ఏ బామ గాలి దూలి వచ్చింది కంప కింద వచ్చింది కొమ్మ వంగి కొప్పు నిండింది మొగడా గాలి నూనె వచ్చింది గంప కింద వచ్చింది కొమ్మ వంగి కొప్పు నిండింది మొగడా గాలి దూలి వచ్చింది కంప కింద వచ్చింది కొమ్మ వంగి కొప్పు నిండింది మొగడా గాలి దూలి వచ్చింది గంప కింద వచ్చింది కొమ్మ వంగి కొప్పు నిండింది మొగడా గాలి దూలి వచ్చింది గంప కింద వచ్చింది గాలి దూలి వచ్చింది గంప కింద వచ్చింది గాలి దూలి వచ్చింది గంప కింద వచ్చింది కొమ్మ వంగి కొప్పు నిండింది మొగడా ఏమైంది కాక ఇంతసేపు పాడమంటే పైసలు ఇస్తారు ఏ మీరు మంచిగా వెళ్తలేరు ఇంతకన్నా మంచిగా వాడతారా మంచిగా వెళ్తే బాగా ఇస్తారు కట్ట వెళ్తారు శరం ఒకసారి మంచి పాట అదే మంచిగా మంచిగా చలో ఎగుదాం దుంకుదా మళ్ళా కోటర్ ఇస్తాడట 500 ఇత్తలు నడుతుంది మంచిగా బిల్తో లేకపోతే ఓకే గట్ల అంటే ఓకే బీర్ అద్దె మనకు పైసలు కావాలా అదే పైసలు రేపు పొద్దుగల పైసలు అయితే పైసలు తీసుకుందాం పని ఓకే పట్ ఊపిన పాట ఎవరు మాట్లాడు ఆ? తుక్కు తుక్కే కదా లాసడు పడవాడు మరి ఎగురమన్నట్టు కాదు ఆడ మరి రకం వస్తేనే ఎగురుతాం అట్టిగా ఎగురుడు ఉండదు ఆడ మరి రకం వస్తేనే ఎగురుతాం అట్టిగా ఎగురుడు ఉండదు నువ్వు ఓకే నీ వందాము నా వందాము జవాదారి పువ్వందాము 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 జవాదారి కాక సుబ్రహ్మణ్యం మాత్రం తీసుకో అప్పుడే చేద్దానే అప్పుడు కాదు పాట మంచిగా మంచితో బీరాని టైం అవుతుంది అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదానో నా వయ్యారి మదానో నా వయ్యారి పోయాటోలు ఎవరయ్య 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 మదానో పోయాటోళ్ళు రాజయ్య మదనో నవయారి పోయాటోళ్ళు రాజయ్య మదనో నవయారి మదనో మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి మన కడగచ్చును ఏం పుట్టింది ఎలుకు మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నవయారి మదనో నవయారి రాలే గాలను ఓడగొట్టి మేము గిడికి వచ్చిన వాళ్ళకి 100 రూపాయలు అంటే లేరు మామూలు వచ్చిందే మీ అత్తగారి నీ మీదనే పాట పాడే దాని విన్నవాడు నులుగు మంచాము వలలో సన్నా పూనులు కావలలో మంచాము వలలో సన్నా పూనులు కావలలో దోతులు
గోతులు కట్టిండు వలలో దోరా సుమను వలలో తమ్ముడాడొచ్చింది వలలో రంభ వైష్ణవి వలలో మా ఇంటికి ఆడతారేమరా పండుకున్నారు మా అమ్మకి ఇట్లా మరి ఏమన్నా ఇచ్చినా ఏమైంది గీడాడతారు ఇల్లు ఎన్కిల్ వచ్చింది అందుకే ఆడతాను అయినా మన ఇల్లేనా ఇప్పుడే మన ఇల్లు అయిందానే ఎంత ఇవ్వమంటావు పైసలు నీ దగ్గర నేనెందుకు ఎక్కువ తీసుకుంటారా పండగ కాదు ఒక 100 రూపాయలు చాలు ఏమరా ఇంతసేపు ముచ్చాడా ఇంతనే వందనే కదా పార్రే పోదాం దారే పైసలు కావడాడితే పైసలు ఏమి నచ్చినాయి ఎన్నో కొన్ని వచ్చినాయి నీకెందుకురా ఏం చెప్తారు ఆ పైసలతోటి ఏం చేస్తాం దావత్ చేసుకుంటాం దావత్ ఏంది మేము కూడా చేసుకుంటాం రేపు దావత్ అందరం కలిసి చేసుకున్నాం ఏమైతుంది మీతో మాకెందుకురా మా దావత్ మేము చేసుకుంటాం కాదే మీ డబ్బులు మా డబ్బులు రెండు కలిపి చేసుకుంటే దావత్ మంచిగా ఉంటది కదా మీతో మాకు అవసరం లేదురా అసలు మీ మీద నమ్మకాలే లేవు మా మీద నమ్మకం లేదా మీ మోకాలు చూస్తే నమ్మబుద్ధి అయితే లేదు దొంగ మోకాలు లంగ మోకాలు మాయి దొంగ మోకాలు లంగ మోకాలు మీయే పందె మోకాలు మీరే మీతో దావడం చేసుకుంటే మాకు ఇష్టం లేదు ఏదో మావిడ అయిపోయింది కాబట్టి గుడ్డెలు మొక్కపోడా ఒక్కొక్కడు చూడు ఎట్లున్నాడు గుడ్డెలు కూడా ఉన్నట్టున్నారు మాట్లాడక చెప్తానా ఇష్టం వేసుకోలేదు కలిపి చేసుకుందాం అంటా నేను ఏదో మనోళ్ళు కాబట్టి బాగా మాట్లాడతావు ఏ ఆగుర్రే సుమన్ మంచోడు పైసలు సుమన్కే ఇస్తానా ఇగోరా రేపు పొద్దున దావత్ చేసుకుందాం పొద్దున్నే ఓకేనా పోతాను అన్ని పైసలు దాని చేతులు ఎందుకు పెట్టినావే ఆడికి ఇట్లా ఏమైనా తేడా వేయాలా నీ బొక్కలా ఇస్తావు వాడు ఏం తేడా ఇయ్యాడు వాడు మంచోడే అరే సుమన్ కాకకు 200 కోటర్కి మన కోటర్కి ఇస్తానని తీసుకొచ్చి రేపు రాడా మనలతో ఎత్తారు మనం అంతా బ్యాచ్ చిన్న మీరు నడిపించుకోండి తీసుకో ఎందుకంటే ఇది మీరు ఏదన్నా మీ దాంట్లో మీ మధ్యలో ఉంటే మీరు వేసుకోండి నా తరఫున కానీ నాకు అరే శేఖ నా ప్రేమతో ఉంచుకోండి ఎందుకంటే మంచి మనసుతో నచ్చింది కదా ఇక ఆయనకు రేపు ఏం పనులు ఉంటాయో ఏమో ఆయన పైన వేసుకుంటారు రేపు ఇక మనం అయితే దావత్ ఖచ్చితంగా ఓకేనా మళ్ళీ మనం ఎప్పుడైనా చూసుకుందాం ఓకేనా ఓకేనా బాయ్ కలుద్దాం ఓకేనా ఓకే మీరు పోరా బాయ్ అరే శేఖ బాయ్ అరే మన ఇద్దరం బొట్టు పెట్టుకున్నాం సుమన్ అనుకోయి బొట్టు పెట్టేద్దాం మస్తు పాములు ఉన్నారా మామూలుగా మొత్తం దావత్ చేసిన మొత్తం కుండలు నింపాలి జేబులు నింపాలరా సుమన్ అరే సుమన్ సుమన్ అరే ఏం రా అరే సుమన్ సుమన్ అరే రారా బయటకి ఏం చేస్తున్నావు ఇంట్లో సుమన్ అరే సుమన్ సుమన్ రేడమ్మా ఉన్నాడు సోపుతాను వెళ్తాను సుమారు ఏందిరా బాగా రోజులు పెడతారు నిన్న కావడం ఇలా ఓలి ఆడాలి మనం దావత్ చేసుకోలే హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ రో దావత్ బీవత్ మొత్తం ఫస్ట్ అరే సుమన్ నిన్న కొల్లిస్తే వచ్చిన పైసలతోటి ఇలా దావా చేసుకున్నాం అంతే ఏమేమి తెచ్చుకుందాం చెప్పరా ఏందిరా సుక్క ముక్క చికెన్ వండుకుందాం బీర్లు తీసుకుందాం మామిడిలపై చిల్ అయినాం చిల్ అయిన తర్వాత ఇంటికాడ బాక్సులు పెట్టుకుందాం డీజే పెట్టుకుని డాన్స్ చేద్దాం ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ నడిచిరా బాగా మిస్ అయ్యాను అక్కడ ఉంటాడు దొరుకుతాడు చలో అరే ఇది ఏడుతారా ఎక్కడ ఉండరా అరే నిన్న పొలాలు ఎన్నో పైసలు నీ దగ్గరనే ఉన్నాయి అన్నం లేదేంటే నిన్న పైసలు ఉన్నాయి కావడానికి నా దగ్గర ఉన్నాయి నీ దగ్గరనే ఉంటే నేను నరేష్ ఫోన్ చేసి చెప్తా చికెన్ అంటించుకోండి రా అరే అంజీ నువ్వు దుకాణంలో పోయి బీర్లు తీసుకుని రా 4 తీసుకుంటా సరే బాగా ఎదురు రే మళ్ళీ తాగుతూ ఇబ్బంది నువ్వు బోలు పొలాలు
మక్కట్టుకులు ప్లేట్లు గ్లాసులు కూడా పట్టుకురా, అది కూడా మర్చిపోయావు. ఏ అంజిగా చెప్పు మళ్ళా. అరే అంతెందుకు రా, వాడు తీసుకొస్తా. అరే మంచి కోపం తీసుకున్నావు రా. ఆడు పోతే మళ్ళీ దొరుకుతాడా? వాడెందుకు రా, చికెన్ నువ్వు తీసుకొస్తాను కదా, తినడానికి కాడు ఉరికొస్తాడు ఎప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అరే ఆర్డర్లు రాకముందు మనం పోయి జల్ది దావా చేసుకోవాలి, ఎందుకంటే అలా కాముడు పైసలు మనమే తీసుకున్నాం కానీ నిన్న నైట్. మరి అలా వచ్చినట్టు బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రాకముందే మొత్తం తిని పక్కకు పెట్టాలరా. ఎక్కడో అక్కడ పోయి జల్ది రాపురి. సరే అడ్డలకు మర్చిపోకుండా రా జల్ది. నేను అది చికెన్ తీసుకుని అడగా. ఓకే జల్ది రాపురి. అరే శేఖర్ చంప ఎండ కొట్టి చెమట కమ్మి ఏంద్ర ఇటు పోయి మామిడి తోటి ఉంటా అంటాడు, పనులని మనకు చెప్తుండు. మరి ఏం చేద్దాం మన కర్మ. అమ్మడి బ్యాచులర్ అనగా లీడర్ ఒకడు ఉంటారా, ఆడి చెప్పినా తినాలి. ఐసీఎల్ ఇంకా బయటకు వస్తలేదు, ఏందో లేచిందా లేవలేదా? దానికి ఏమైనా ముద్దు నిద్ర, దాన్ని లేపి దావత్ గుంజుకొని తీసుకొని పోదాం. వాళ్ళే పార్టీ చేసుకుందాం. పైసలన్నీ సుమన్ గారి దగ్గర ఉన్నాయి, పోయి అడుగుదాం బాబే. భలే నమ్మిచ్చినవే. వైషు ఉన్నవానే ఓ పోరే, ఇంకా లేవలేదే. నీ మొద్దు నిద్ర ఇంకా పోతలేదానే? ఏం ముద్దు నిద్రనే, పండుగ పెట్టుకొని ఇంకా అనుకున్నావు లే. ఇలా హోలీ అని మర్చిపోయింది. మర్చిపోతావే ముద్దుదానా లే. బయటికి వస్తానే. ఓ మెంటల్ గా అయ్యాల హోలే మర్చిపోయింది, గుర్తులే అసలు. ఒక 5 నిమిషాలు ఆవు, రెడీ చేస్తా. నీ రెడీ అప్పుడు పాడగాను. అసలే సుమన్ గారి దగ్గర పైసలు ఉన్నాయి, తొందరరా పోదాం. అరే చెప్పండి రాయే, అసలే సుమన్ గారి దగ్గర పైసలు ఉన్నాయి. ఆయనతో వాడు కథం చేసింది అనుకో, మన సంగతికి ఇంతే ఇక. లేదే తొందరనే రెడీ చేస్తా, ప్లీజ్ ఆగుర్రే 2 నిమిషాలు. ఇదేందే గియాల నాకు అన్నది, ఇది రెడీ అయ్యేలోపు వాళ్ళు ఉంటారో పోతారో. అరే నాకు కూడా గట్లనే అనిపిస్తుంది, అసలే దొంగ ముఖాలు వాళ్ళు. నిజమేనే, మనం ఆడి వాళ్ళ పొందల మీద పెట్టినట్టు అయింది. గట్నే పాడైంది. ఎందుకు ఇచ్చామో పైసలు. పారే పోదాం, సుమన్ గారి దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు తీసుకొని పోదాంపా దావత్ చేసుకోవడానికి. నేను చెప్పింది హిందీలా, నడువురి. ఉన్నాడో లేడో పోదాం పాయి తొందరగా. ఏడవైండో ఉంటాడో ఏటనో పోతాడో. సుమన్ గారు లేడనుకో నీ ఈపు సాప్ అవుతుంది. నా అయిపోయింది సాబ్ చేస్తావే, వాళ్ళు లేకపోతే. నిన్న పైసలు ఇచ్చింది ఏవైతే నువ్వే కాదు. పైసలు ఇస్తే వాడు ఉంటాడు కదా, పోతాడు ఉండకుంటే. మళ్ళీ తినుకుంటుంది. అరే సుమన్ అరే సుమన్ గా ఎల్లు బయటికి వెళ్ళురా. సుమన్ లేడా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. పెళ్ళైతే గాని నీ సంగతి నీ కొడుకు సంగతి చెప్తా. ఏ ఆపురి లొల్లి, ఫస్ట్ వాడు ఎటు పోయిండు అడుగు. నీ కొడుకు ఎటు పోయిండు? నా కొడుకుని సొంతాలు వచ్చి దావత్ తీసుకుపోయింది. అమ్మ సుమన్ గా ఇంత మోసం చేస్తావారా? చెప్పు తిన్నవానే, ఇప్పుడు ఏమైందో? అద్దనంగా కూడా వాళ్ళ చేతిలో పైసలు పెడుతుంది. మన పైసలు తీసుకొని మంచిగా దావత్ చేసుకుంటారు. మంచిగా ఉందా ఇప్పుడు? అమ్మా వాళ్ళు ఎటు వేరు? ఎటు పోయిండేమో నాకు తెలియదు. ఏ రాలే పోదాం, ఇంకేం చెప్తావు? వీడు ఎటు పోయినట్టు అసలు? నువ్వే కట్టే మొత్తం అంతా నువ్వే. దొంగ మొక్కపోడు, పైసలన్నీ తీసుకొని పోయిండు. సంగతి ఇవాళ చెప్పాలే, బాగా మొత్తం తీర్చుకోవాలి. నిజమేనే, ఇవాళకి ఎట్లయినా దొరకబట్టి కోడిగుడ్లు ఉన్న కలర్ నింపాలి, రివెంజ్ తీసుకోవాలి. నడివే పొట్టు 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 అన్ని ఇలా కలర్ లో ముంచి గుడ్లు మొత్తం కొట్టాలి. గుడ్లు నడు, కోడిగుడ్లు మొత్తం పలగాలి. అన్నా కలర్లు ఇయ్యే, కోడిగుడ్లు కూడా ఇయ్యే అన్నా. 10 లడ్డులు ఇయ్యవా? లడ్డూలు ఎందుకే? ఓ పోరి తినద్దానే. ఏం తింటావు? పైసలు ఉన్నాయా అనే తినా లడ్డూలు. ఎందుకు లేవు? అరే సుమన్ గారి ఖాతాలో రాద్దాం, తీసుకో. ఇంకా 4 తీసుకో. ఇంక 10. అరే థమ్స్అప్ అన్న. థమ్స్అప్ ఎందుకే? అరే సుమన్ గారి ఖాతాలో రాద్దాం. అరే ఎనర్జీ కోసం పైసలు ఉన్నాయానే మరి? ఆన్ ఖాతానేనా? ఒకటి మజా తిన్నామే మంచుకోటి. సరే తిన్నాను తీయే. రావే తొందరగా.
ఇవట్టే సుమన్ గాని ఖాతాలు రాసుకున్నాడు. ఏమైందిరా? ఎట్లురికత్తాను రాజన్న మామి తోటలే సుమన్ అన్నోళ్ళు దావతి చేసుకుంటారు. అబ్బా సుమన్ గా దొరికినవురా. థ్యాంక్స్ రా. ఇలా నీ సంగతి చెప్పుడే. ఏందిరా గింత టైం అయింది, గింత లేటా? మళ్ళా వస్తారా అంటే గింత లేట్ చేసిరేవరా? ఏం చేయాలరా ఉడకద్దా కూర అన్నీ పచ్చి తీసుకురావాలా? సరే పెట్టు. ఈడు ఉడికిచ్చినట్టు తీసుకొస్తాడు నాకు బీర్లని. అరే బాబు ఆడ బీర్లు అయిపోయినా ఆడ మళ్ళీ బీర్లు తెచ్చి కూర అయినాక పట్టుకుని వస్తురా అవుతులే మొత్తం నా చేసుకుంటారు అంటారు. ఇక ఆడు తయారు చేసుకొచ్చిండు, ఒకడు ఉడికిచ్చిండు, నువ్వేమో ఆడ ఏగించుకొని వచ్చినట్టు నువ్వు గారా అరే అవురా నువ్వు ఇక్కడ వెయిట్ చేసేటానికి అంత ఉంటాడు, పని చేసేటానికి ఎంత ఉండాలి? లైన్ ఉంది, లైన్ ఆకలి కూర్చో. నువ్వు చింపు. చిల్లుడు పెట్టుకుని స్ట్రాంగ్ పర్సన్ కావాలి, స్ట్రాంగ్. కింగ్ ఫిషర్ కావాలా? చల్ అబ్బో ఇది కూడా అట్లనేరా. ఇది వస్తే ఇవి సీసా ఒక పక్క. మరి అది ఎట్లా ఇస్తావు? ఇది ఇంకా సరే గిలాసులు సరే గిలాసులు గిలాసాలలో ఎక్కువ చూస్తున్నావురా. స్ట్రాంగ్ ఇది. పోయి అరే కానీ రాంజీ శేఖర్ గా చూస్తావురా, ఈయన అయితే అట్టే ఉంటాడు, మళ్ళీ వస్తారా? గుజురు గుజురు ఏ దేనికిరా? కొంచెం పోదామా కింద? మరి మాడితోటతో మీరు రారే తొందరగా. వీళ్ళని వదిలిపెట్టేదే లేదురా. ఇలా గుడ్లు కొట్టాలి కలర్ అన్న మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదురా. అరే సుమన్గా దొంగ సచ్చినోళ్ళారా, ఇక్కడికి వచ్చి మంచిగా తాగుతారా? మీ సంగతి చెప్తాను. మా పైసలు తీసుకొని మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? మీ అక్క ఇలా వదిలేదే లేదే. ఈ ఒక్కటి కాదు, 10 వల్ల కొట్టాలి. నీ అబ్బాయి ఇలా వాళ్ళని కలర్ లో మొత్తం ఉంచిది అన్నే. ఓ వేస్దానా, నా మిసాల్ తనవేంది గవర్ల మిసాల్లగా నీ వేస్దానా. అదేపా అరే ఏం చేస్తాను రైడా? అందరం కలిసి దావత్ చేసుకుందాం అని చెప్పి మీరే వచ్చి దావత్ చేసుకుంటారా? అరే మిమ్మల్ని నమ్మితే మస్తు మోసం చేసిల్రా, అందుకే మేము ఫిక్స్ అయినా మీ మీద కోడిగుడ్లు కలర్ ఉయ్యాలరా ఇప్పుడు. అరే ఎందుకు ఉయ్యద్దు? దావత్ అంటే ఏదో అయింది, అయిపోయింది. అక్కడ మొత్తం గిన్నెలు మొత్తం నాకేసినాం, ఇంటికాడ డీజే పెట్టుకున్నాం, మంచిగా డాన్స్ చేద్దాం. ఇదన్నా నిజమేనా కాదా? ఏ సుమన్ చూస్తే నిజమే అనిపిస్తాను. నిజమేనే చెప్తే నమ్మాలా? నిజమే వచ్చే పోయేదాకా తెలియదు. నిజమే కదా.
నిజమేనే ఏ రారా పదం పారి అన్ని అబద్ధాలు ఆడుకుంటా. అరే ఆగురా బాక్సులు పెడతా ఇప్పుడు ఓకే అరే ఏమైనా తొందర పెట్టు డీజే. దేవుడా